రూల్స్ ఏంటంటే బజర్ రౌండ్. ఈ రౌండ్ లో ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళు ఆన్సర్ 10 seconds లోపల చెప్పేసేయాలి. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించిన క్లూ ఇస్తాం మీకు. మీరు ఫస్ట్ క్లూకే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పేస్తే 1 lakh వస్తుంది. బజర్ నొక్కితే డబ్బులు ఇస్తాము, కరెక్ట్ అయితే, రాంగ్ అయితే అంతే డబ్బులు తీసుకుంటాం. అలా కాకుండా రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూకి 25,000 తగ్గించేస్తాం. దానికి చెప్పలేదంటే థర్డ్ ఇంకో 25,000 తగ్గిస్తాం. దానికి చెప్పలేదంటే 4వ క్లూ అదే లాస్ట్ 25,000 వస్తుంది అనమాట. సో ఫస్ట్ క్లూకి చెప్పేస్తే 1,00,000, కానీ చాలా రిస్క్ ఎక్కువ. బికాస్ మీరు అనుకున్నటువంటి ఆన్సర్ అయి ఉండకపోవచ్చు. చాలా ర్యాండమ్ క్లూ ఇస్తాం మేము. ఓకే టీమ్స్ రెడీ? శశి, మదన్ రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా ఆట వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ 1. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన హీరో ఆది ఉన్నాడు, హీరోయిన్ ఉంది ఎరికా ఫెర్నాండిస్, వాళ్ళిద్దరు ఉన్నారు. ఆట వస్తువు ఏంటో కనుక్కొని చెప్పాలి మీరు. ఓకే బాగా చూడండి. ఆ అమ్మాయి ఏమో రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉంది, అబ్బాయి బ్లూ కలర్ షర్ట్ లో ఉన్నారు. టైం అప్. ఇప్పుడు మీరు 1 lakh కి చెప్పలేదు. సెకండ్ క్లూ 75,000. ఓకే రెండో క్లూ చూడండి. బ్లూ కలర్ లో ఉంది మొత్తం, మధ్యలో చిన్న చిన్న వైట్ ప్యాచెస్ ఉన్నాయి. చెప్పు మరి ఆట వస్తువు ఏంటో తొందరగా. దాంట్లో ఆట వస్తువు ఏముంది మేడం? టైం అప్. రెండో క్లూకి కూడా మీరు దిగ్విజయంగా చెప్పలేకపోయారు, అంటే ఇంకో 25,000 తగ్గించేస్తున్నాము. మూడో క్లూ, మీకు అక్కడ హ్యాపీ పొంగల్ అనే బోర్డు కనిపిస్తోంది, చాలా ఆ పండగ వాతావరణం అంతా కనిపిస్తోంది. మదన్ టీం నొక్కారు. చెప్పండి మదన్ టీం. గాలిపటం. ఓకే గాలిపటం అంటే మీరు సంక్రాంతి చూసేసి చెప్పారా? అంతే, పొంగల్ చూసి ఆకాశం చూసి. 50,000 క్లూ దగ్గర మీరు బజర్ నొక్కారు. మీ ఆన్సర్ ని లాక్ చేస్తున్నాను. వస్తే 50, పోతే 50. రాంగ్ అయితే మీకు డబ్బులు పోవడంతో పాటు పనిష్మెంట్ కూడా ఉంటుంది. లాస్ట్ క్లూ 25,000 రూపీస్ క్లూ. అక్కడ వైట్ కలర్ దారం, బ్లూ కలర్ పేపర్, ఎల్లో కలర్ దారం. మదన్ వాళ్ళు చెప్పినట్టుగా ఇది గాలిపటం అవునా కాదా? వస్తే 50,000, పోతే 50,000. చూద్దాం. రైట్ ఆన్సర్. అది గాలిపటం. ఎందుకంటే ఫస్ట్ మేము వేసింది కూడా గాలిపటం సినిమా పోస్టర్. అప్పుడే చెప్పిన నేను. మరి ఎందుకు అప్పుడే చెప్పకపోయావు? ఆయనకి ఆయన చెప్పుకున్నారు. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఫస్ట్ క్లూ 1 lakh రూపీస్. చూడండి. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీకు బ్లాక్ కలర్ లో 2 ఆకారాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూడండి. అవేం ఆకారాలు? కొమ్ముల్లాగా ఉన్నాయి. టైం అప్. $1 lakh ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు సెకండ్ క్లూ ఇవ్వబోతున్నాను. 75,000 వర్త్ ఆఫ్ క్లూ. క్లూ ఏంటి చూద్దాం. ఒక్క వారం రోజులు. ఆరెంజ్ కలర్ హౌస్ ఎల్లో కలర్ లో ఉంది. కింద పెయింట్ మనం చూసినట్టయితే మనకి విండోస్ ఏమో బ్లూ కలర్ లో ఉన్నాయి. ఒక వారం రోజులు. టైం అప్. నొక్కిరు చెప్పురి. హలో హలో నొక్కిరు మేడం. హలో వాళ్ళు టైం అప్ అయిపోయిన తర్వాత నొక్కారు. నువ్వెవరు చెప్పడానికి? మూడో క్లూ 50,000 రూపాయలు విలువైన క్లూ. ఫాదర్ అండ్ సన్ ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. టైం అప్. సరే లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. సినిమా పేరు మీరు కూడా కనిపెట్టండి. ఓకేనా? లాస్ట్ క్లూ. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. శశి బొమ్మరిల్లు. మరి అదేదో కొమ్ములు చూసినప్పుడే చెప్పుండొచ్చు కదా. ఆ కొమ్ములు చూస్తే ఎట్లా మేడం? గుదితే కొమ్ములు వస్తాయి. జెనీలియా పర్లేదు 25,000. ఎనీవే 25,000 క్లూ కి ఆన్సర్ చెప్పారు. దానికి లాక్ చేసాము. కరెక్ట్ అయితే 25, లేకపోతే 25 పోతుంది. చూద్దాం ఇది రైట్ ఆన్సర్ అవునా కాదా. బొమ్మరిల్లు.
వరుసగా 2 కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఈ రౌండ్ లో పనిష్మెంట్ ఉంటుంది. సో యు హావ్ అ పనిష్మెంట్. 100 కేసులు బుక్ అయి ఉన్నాయి వీడిపైన. ఎస్ మేడం. వీడిని పట్టుకొచ్చిన ఎవడు వాడికి- మేడం వాడు? ఏ ఒకసారి వెనకాల స్క్రీన్ లో దీన్ని రిలే చేయి. వీడిని పట్టుకొచ్చిన వాడికి ₹1,00,000 ₹1,00,000? ఎస్. ఓకే మేడం, పదరా పద పద పద. రే ₹1,00,000 అంటారా? అవును మేడం 1 lakh. 1 lakh. నమస్తే మేడం. నమస్తే. మేమిద్దరము అన్న చెల్లెలా లవర్స్ మేడం. ఓకే. ఎందుకమ్మా ఇలాంటి వాడిని చేసుకుంటున్నావు? తర్వాత నేను అదే అనుకున్నాను, బట్ తప్పట్లేదు. ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటలేరు మేడం. అవునా? మీరు ఎట్లైనా పెళ్లి చేయాలి మేడం. పెళ్ళా? రే ఒక్క నిమిషం. రే వీడిని చూస్తే ఆ ఫోటోలో ఉండేవాడితో కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాడు రా. వీడే వాడని చెప్పి ₹1,00,000 కొట్టేద్దాం. ఆ తాడుబట్రా తొందరగా. ఒక్క నిమిషం, మీ పెళ్లి మేము దగ్గరుండి చేయిస్తాం. మీరు ఏం చెప్పినా చేస్తాం మేడం. అసలు పిల్ల పాపల పేర్లు కూడా మేమే పెడతాం. ఏం చెప్పినా చేస్తావా? పైన చెప్పి ఇదిగో ఈ తాడు తీసుకో. ఒకసారి ఇది ఇలా కట్టుకొని మాతో పాటు రా, అంతే. తెల్లతాడు కదా, పసుపు తాడుతో వస్తా. నేను కదా అలా రావాలి. మేడం వాడు. సుమా గమ్మునుండు. ఆడెలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు. మేడం బాడీ సర్జరీ చేయించుకున్నా మేడం. సర్జరీ చేయించుకుంటే పొట్టికెళ్ళి అవుతారా? ఆ సర్జరీ కాదు, అది వేరేది. మేడం ఇది అతనే మేడం. జుట్టు కత్తిరించేసుకున్నాడు, గడ్డం పెంచేశాడు, బాడీ తగ్గించేశాడు, బట్టలు వేసుకున్నాడు, వాడే మేడం. ఇంకా లింగం ఒకటే మార్చాలండి. సుమా మ్యాచ్ అవ్వట్లేదు సుమా. మేడం మ్యాచ్ చేయడానికి ఇది ఏమైనా గేమ్ షోనా మేడం? ఇది రియాలిటీ మేడం. అబద్ధం చెప్పినందుకు వేసేయమంటారా? వేసేయండి సార్, చలిగా ఉంది బాగా. ఏ టైప్ దొంగరా నువ్వు? కొండవీటి దొంగ, అడవి దొంగ, టక్కరి దొంగ. పెళ్లి చేసుకుంటావా? సరే నీ పైన 3rd డిగ్రీ చేస్తారు వాళ్ళు ఇప్పుడు. వద్దు మేడం, మీరు ఇంటర్ ఫెయిల్. ఇతనికి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ చేస్తేనే కానీ ఇతను నిజం చెప్పండి మేడం. మొదలు పెట్టండి మేడం. తీసుకోండి మేడం, లోకప్ లో వేయండి ఇతన్ని. పెళ్ళని చెప్పి నేను కట్టేస్తున్నారేంటి? ఇది కూడా పెళ్ళి పోలీస్ స్టేషన్ లో చేస్తారు. పెళ్లి నాతో కదా. ఏయ్ ఎవరు నువ్వు? మేడం మీరే కదా పెళ్లి చేయిస్తాను అని నేనేం పెళ్లి చేయించడం ఏంటి? ఏంటి మేడం ఏం మాట్లాడుతుంది ఈమె? పెళ్లి చేయమంటే మీరే కదా మేడం రా చెప్పిస్తున్నారు. చేయిస్తున్నారు కానీ పెళ్లి బాగా చేసుకో. పెళ్లి మేడం ఆ ₹1,00,000 ఇస్తే మేము బయలుదేరుతాం మేడం. నాకు అర్థమైంది సుమా, ఇదంతా నీ నాటకమే. మేడం నాటకం కాదు అసలు మేడం. తెలిస్తే తెలిసిపోతుంది కదా ఆ బాడీ ఎక్కడుంది, అసలు ఎక్కడుంది. మేడం ఒక్కసారి అటు చూడండి. మేడం ఎట్లా దొంగని ముద్ర వేసారు కదా మేడం. ఇక్కడ పెట్టు. ప్లీజ్ మేడం. మూడో ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా సెలబ్రేషన్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూడండి షాపింగ్ మాల్. సినిమా పేరు షాపింగ్ మాల్. సెలబ్రేషన్ క్వశ్చన్ సరిగ్గా విను. అక్కడ మాల్ కనిపిస్తుంది మీకు, బాగా మనుషులు కనిపిస్తున్నారు. టైం అప్. క్లూ 2, రెండో క్లూ 75,000. అక్కడ 2 హృదయాలు ఉన్నాయి, అవి కలుసుకుంటాయి తర్వాత. అవి చాక్లెట్స్, అవి హృదయాలు కాదు, చాక్లెట్స్. ఓకే జాగ్రత్తగా చూడండి. బజర్ వీళ్ళు నొక్కేశారు. శశి టీం వాళ్ళు చెప్పండి. వ్యాలంటైన్స్ డే అనుకుంటున్నారు. క్లూ 3 ఏంటో చూద్దాం. ఒక రోజ్ కనిపిస్తోంది. రోజ్ డే. ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. టెడ్డీ బేర్ డే. టెడ్డీ బేర్ దగ్గర ఒక హార్ట్ ఉంది. వీళ్ళు ప్రేమికుల రోజు అని చెప్పారు. Yes. ఎలా ప్రేమికుల రోజు అయితే ఎలా ఇవన్నీ? ప్రేమించుకుంటే ప్రేమికుల రోజు అవుతుంది. ఇవన్నీ ఎలా అవుతాయి చెప్పు? చాక్లెట్ డే, రోజ్ డే, ఇది టెడ్డీ బేర్ డే, అది మాల్ డే. నీ తలకాయ డే. ప్రేమికుల రోజుకి వీటికన్నిటికి సంబంధం ఏంటి? అంటే ప్రేమికుల రోజు 13 రోజులు చేసుకుంటారు మేడం. దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. నువ్వు అలా చేసుకుంటావా? Yes. 14వ రోజు February 14th వ్యాలంటైన్స్ డే చేసుకుంటావు అన్నమాట. రైట్ ఆన్సర్ అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగేలా హుషారో కొట్టరా కొట్టు తీరు మారో కట్టలే తగేలా
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా తాగే పానీయం కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదిగో అక్కడ అతను ఎవరో ఇలా బాగా తలగా ఇలా పట్టేసుకున్నాడు. రాజుగాడు నైట్ తాగుతాడు. రెడ్ కలర్ లో అయిపోయింది ఇక్కడ ఫోర్ హెడ్ అంతా. అతని తలలోంచి 2 లైట్నింగ్స్ వస్తున్నాయి. చెప్పు సద్దాం. మందు. సో తాగే పానీయం మందు అని మీరు అనుకుంటున్నారు. 1 లాక్ కి మీరు లాక్ చేశారు. ఓకే, సెకండ్ క్లూ ఏంటో చూద్దాం. వస్తే 1 లాక్, పోతే 1 లాక్. మందాకి పని చేసుకుంటున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, రైటర్స్ అందరూ ఉన్నారు అక్కడ క్లూలో. మరి వాళ్ళందరూ రాసుకుంటున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. తాగే పానీయానికి సంబంధించిన క్లూ ఇది. క్లూ నెంబర్ 3. ఒక ఎంటీ గ్లాస్ కనిపిస్తుంది మనకి. జీవితం అనేది ఒక ఎంటీ గ్లాస్ లాంటి. మనం అందులో ఏం పోసుకుంటే మనం అది అయిపోతాం. సో నువ్వు మందు, ఆల్కహాల్. క్లూ నెంబర్ 4. ఒక టీ పొడి కనిపిస్తుంది మనకి అక్కడ. స్పూన్ ఉంది. సరే, ఇది ఏంటంటావు? సో బేసిక్ గా తలనొప్పి వస్తుంది. తలనొప్పి వస్తే మంద అవుతాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పని చేసి బాగా టైం అయిపోయి పబ్బుకు పోయి మంద అవుతారు. మంద అయిన తర్వాత కిందకు టీ స్టాల్ ఉంటుంది ఒకటి కింద. గడకు చాయ్ తాగేసి జర దౌడకు పెడతారు. అది ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. మదన్, మీ టీం నుంచి మేము 1,00,000 రూపాయలు తీసుకున్నాము. యాక్చువల్లీ అది టీ, ఎందుకంటే చాలా మందికి టీ తాకపోతే తలనొప్పి వస్తుందని ఫస్ట్ క్లూ అలా ఇవ్వడం జరిగింది అనమాట. మీరు రాంగ్ చెప్పారు కాబట్టి పనిష్మెంట్. రైట్ చెప్పిన పనిష్మెంట్ ఇచ్చారు అంతే, ఇస్తాం. హలో సిద్ధు. చెప్పు. ఎక్కడున్నావు? మా ఇంట్లో. అవునా? మా ఇంట్లో ఎవరు లేరు. అయితే తలుపేసుకుని పడుకో. సరే వస్తా. ఓకే, డన్. అమ్మా సోనియా, అమ్మా ఇక్కడే ఉన్నావా? సోనియా, అమ్మా ఏంటి నా ముందు నుంచి ఏదో పాకింది? సోనియా, పలకవేంటే? చంపేస్తా నేను. అటువంటి పనులు ఏమైనా చేస్తున్నావా? నీకే ఏజ్ వచ్చింది నానమ్మా. నాకు ఏజ్ వచ్చిందా? మరి నీకేం వచ్చిందే? ఎక్కడున్నావే? నాకెందుకో కొంచెం అనుమానంగా ఉంది. దొంగలెవరో దూరారు అని. ఇక్కడ ఏదో కలికిడి అయిందే. ఆ టేబుల్ నానమ్మా, మన హాల్లో కొత్తగా టేబుల్ వేసారా? ఒకసారి ట్రై చేసి చూడద్దు? ఏంటి టేబుల్ మాట్లాడుతుంది? లేదమ్మా, నేనే అలా అరుస్తున్నాను. ఏంటి టేబుల్ ఊగుతుంది? నానమ్మా, అది స్పాంజ్ టేబుల్ నానమ్మా. ఒక ముద్దిస్తే ఈ పక్కింట్లో కుర్రాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఒరేయ్, బాగున్నారా? మీరు బాగుండడం ఏంట్రా ఎదవల్లారా? చదువుకునే రోజుల్లో బాగా చదువుకొని ఉంటే మీకు బాగుండేది. ట్యూషన్ కి వెళ్తున్నారుగా మా మనవరాల దగ్గరికి. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. సారీ, ఇది ఈవినింగ్. గుడ్ మార్నింగ్ ఎట్లా చెప్తావు? టీచర్, వీడు పోయం చెప్తాడంట. చెప్పరాజు. అంటే ఏమో వైటో జాకెట్ ఏమో టైటో రమ్మంది నైటో లా 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 అరే, నాకెవరు ఇద్దరు కనిపిస్తున్నారు. అమ్మమ్మ, ఏవో ఇంట్లో 2 సౌండ్లు వినిపిస్తున్నాయి. అవునరా, ఇందాకటి నుంచి నాకు కూడా 2 సౌండ్లు అమ్మమ్మ, వినిపిస్తున్నాయి. నువ్వు పెద్దదాని వింటా కదా? అవునరా, ఎవరు కాదన్నారు? మరి ఎందుకు పొట్టిగా ఉన్నావు? అమ్మమ్మ, నీ మీద నేను ఒక పాట రాశా. పాడు. అమ్మమ్మ అమ్మమ్మ, నేను పసివాణ్ణి అమ్మమ్మ, నువ్వే లేక పసివాడానమ్మమ్మ. అమ్మమ్మ, రాజుగాడు కూడా రాసింది. అవునమ్మమ్మ. అమ్మమ్మ నీ మీసం నన్ను గుచ్చుడే. ఇంతకీ ఇంట్లో దొంగ తూరినట్టున్నాడు. ఒకసారి ఆ సోఫా సెట్ వెనకాలకు వెళ్ళి వెతకండి తొందరగా. రాజు, నేనేమో ఈ గదిలోకి వెళ్ళి బ్రో, ఇక్కడ ఎవరినైనా చూసావా? చూడలేదు. అమ్మా, ఏంటమ్మా టేబుల్ ఇక్కడికి వచ్చేసింది? నేనే జరిపాను నానమ్మా. టేబుల్ ఇక్కడికి జరిపావా? మంచి పని చేసావు తల్లి. ఎవరో మాట్లాడారా ఇప్పుడే? ఇదిగో దొరికాడ్రా. ఎవడ్రా ఇడు? మీ పెద్ద మనవన్న నానమ్మా. మరి మీ తాతగారు అప్పట్లో
మన మనవరాలకి నీకు ఉండే సంబంధం ఏంటో చెప్పరా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నానమ్మ కళ్ళు వచ్చేసాయి. మనవరాలా? నానమ్మ నాకు చాలా రోజుల నుంచి కళ్ళున్నాయి. కళ్ళు లేకపోతే సేవలు చేసుకోవచ్చని అలా తిరుగుతున్నాను నేను అంతే ఇంట్లో. వీళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాంరా. చేసేద్దాం చేసేద్దాం. చేసుకో అమ్మా.